Very good morning, my dear students. Welcome you all. Before starting the current science and technology updates కి సంబంధించినటువంటి ఇష్యూ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యాప్లో కోర్సెస్కి సంబంధించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు యాప్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. డోంట్ వరీ అబౌట్ ద అమౌంట్. ఓకే, ఎనీబడి కెన్ పర్సనల్లీ మెసేజ్ మీ. ఐ విల్ రిప్లై త్రూ ద యాప్లో మీకు అందరికీ రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, సో అది ఆఫర్ 3000 ఉండేది, ఆఫర్ 1500 ఉండేది, 3000ది. సో నౌ ఇట్ హ్యాస్ బీన్ టెక్నికల్గా ఆఫర్ క్లోజ్ అవుట్ వల్ల 3000కి వచ్చింది. సో ఐ విల్ పర్స్యూ ఇఫ్ ఎనీ మానిటరీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ లేకపోతే ఫీజు గురించి అన్ని కామెంట్లు ఎక్కువ 99% కామెంట్స్ అన్ని ఫీజు ఎక్కువ గురించి. అసలు ఫీజు గురించి అసలు మీరేం ఆలోచించదు, బాగా చదువుకోండి. యూ జస్ట్ లెట్ మీ నో. ఓకే, సో మీరు యాప్ నుంచి మెసేజ్ పెట్టండి. ఓకే, యాప్ నుంచి మెసేజ్ పెట్టండి. అమౌంట్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. చదవటం మరియు ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఐ విల్ సపోర్ట్ యూ టిల్ యూ గెట్ ద జాబ్. ఎనీ ఓకే, దీని తర్వాత గ్రూప్ 1 తర్వాత ఫారెస్ట్, ఎవ్రీ సెగ్మెంట్లో యూపీఎస్సీ, ప్రిలిమ్ కమ్ మెయిన్స్, మల్టిపుల్ ఏరియాస్లో నేను మీకు 100% సపోర్ట్ చేస్తూనే ఉంటాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో ఇక్కడితోటి మన జర్నీ అయిపోదు. ఓకే, సో డోంట్ కన్సిడర్ లక్ష్మీ సార్ ఈజ్ ఎ కమర్షియల్ అనే కాన్సెప్ట్ నుంచి మీరు దాన్ని మనసులోంచి తీసేసేయండి. మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ క్రంచెస్ కానీ లేకపోతే ఫీజు కాడ ఇబ్బంది ఉంటే ప్లీజ్ లెట్ మీ నో త్రూ ద యూట్యూబ్లో కాకుండా మీరు యాప్లో మెసేజ్ పెట్టండి. ఓకే, ఐ విల్ ట్రై టు పర్స్యూ యువర్ ఫైనాన్షియల్ దానికి సంబంధించినటువంటి ఇది. ఓకే, సో ఇస్రోకి న్యూ చైర్మన్ అపాయింటెడ్. ఓకే, సో ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఈజ్ నారాయణన్. ఇస్రో యొక్క న్యూ చైర్మన్ ఈజ్ Narayanan. The new chairman of ISRO is Narayanan. And January 14th ఛార్జ్ తీసుకొని ఉన్నటువంటి ఇస్రో న్యూ చైర్మన్ అయినటువంటి నారాయణన్, he is from the liquid propulsion system center అయినటువంటి ఇస్రో యొక్క ప్రొపల్షన్ అంటే ఇంధనం మరియు ఆక్సిజన్ యొక్క మిశ్రమాన్ని ప్రొపల్షన్ అంటారు. ఇతను ఇస్రో ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ నుంచి హీ హాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో. ఇస్రోకి చైర్మన్గా ఎలక్ట్ అయ్యాడు. అండ్ హీఈస్ ఫ్రమ్ వలియమాల. ఓకే, సో ఎల్పిఎస్సి, వేర్ ఈస్ ఎల్పిఎస్సి? లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఆఫ్ వలియమాల. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వలియమాలలో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ నుంచి హీ హాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ నారాయణన్? He was the man behind the very prestigious launching vehicles like GSLV Mk2 and Mk3 and augmented satellite launching vehicle project lo kuda was there. 1984 నుంచి ఇస్రోలో వర్క్ చేశారు. ASLV నుంచి he is there. ఓకే, ASLV ప్రధానంగా GSLV Mk2 మరియు GSLV Mk3 యొక్క కన్స్ట్రక్షన్. GSLV Mk2 అండ్ GSLV MK3 యొక్క కన్స్ట్రక్షన్లో హీఈస్ ద యాక్టివ్ పార్టిసిపెంట్. ఓకే, అండ్ హీ ఆల్సో played a crucial role in Chandrayaan 3 and Aditya L1 స్పేస్ క్రాఫ్ట్ యొక్క పేలోడ్, స్పేస్ క్రాఫ్ట్ యొక్క ప్రొపల్షన్ సిస్టంలో కూడా ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే శాటిలైట్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద శాటిలైట్స్లో కూడా ప్రొపల్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ మోస్ట్లీ లిక్విడ్ ప్రొపల్షన్. సో శాటిలైట్స్లో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ మీద పనిచేసిన శాస్త్రవేత్త ఈయన. చంద్రయాన్ 3 అండ్ ఆదిత్య L1 ప్రాజెక్ట్స్లో కూడా హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. చంద్రయాన్ 3 అండ్ ఆదిత్య L1 సూర్యుడి మీదకి ఇస్రో ప్రయోగించినటువంటి, సూర్యుని వైపుకి లాగ్రాంజియన్ పాయింట్ 1లోకి ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య L1 కావచ్చు, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్స్లో హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో. న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రోకి సంబంధించినటువంటి కాంపౌండ్. నెక్స్ట్, సో ఇవాళ హిందూ పేపర్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ ద సెగ్మెంట్ ఈజ్ రిలేటెడ్ విత్ వన్ ఆర్గనిజం, సి ఎలిగెన్స్. సి ఎలిగెన్స్ అనే ఒక నెమటోడా జీవి, నెమటోడా రకానికి చెందినటువంటి సి ఎలిగెన్స్ అనే ఒక జీవి, సి ఎలిగెన్స్ అనే ఒక జీవి
4 నోబెల్ బహుమతులు, 4 నోబెల్ ప్రైజెస్ పొందడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి చాలా యాక్చువల్గా ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి నిర్మాణం ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను చూడండి. ఓకే, 4 ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఒక వీడియో చేసాం, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ 2024 నోబెల్ ప్రైజ్ సాధించడానికి కారణమైనటువంటి మైక్రో ఆర్ఎన్ఏ విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రూకిమ్. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకిమ్లకు వచ్చినటువంటి నోబెల్ బహుమతి మైక్రో ఆర్ఎన్ఏను కనుగొనడానికి దోహదం చేసినటువంటి ఆ ఆవిష్కరణలో కూడా ఈ సి ఎలిగెన్స్ has played an important role. Okay, Cynor arbitis elegans. C. elegans has played an important role. Victor Ambrose and Gary Rukin. Victor Ambrose మరియు గ్యారీ రూకిమ్లకు నోబెల్ ప్రైజ్ లభించింది. అండ్ 2006 Nobel Prize. 2006 Nobel Prize was also awarded to the people. Okay, 2006 Nobel Prize was also awarded for gene regulation in autophagy, cell death కి కారణమైనటువంటి జీన్ రెగ్యులేషన్ గుర్తించినందుకు దానికి అనుకున్నటువంటి జాన్స్ జీన్ రెగ్యులేషన్ ఇన్ సెల్ డెత్. జీన్ రెగ్యులేషన్ ఇన్ సెల్ డెత్. సెల్ డెత్ అంటే ఈజ్ నథింగ్ బట్ అపోప్టాసిస్. ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ అపోప్టాసిస్. ఏదైనా ఒక అన్ఆర్గనైజ్డ్ అన్వాంటెడ్ కాంపోనెంట్స్ ఏర్పడినప్పుడు సెల్ తనంతటి తానే చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది అనమాట. ఓకే, సో ఆ చుట్టూ అంటే ఇట్ మేక్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ వాట్ నాన్ కోఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అన్న, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అపోప్టాసిస్. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చాలాసార్లు అడిగాడు. అపోప్టాసిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. ఓకే, ఏదైనా ఒక ట్యూమర్ కానీ ఏదైనా ఒక ప్యాథోజన్ ఒక టిష్యూలో పెరుగుతున్నప్పుడు ఆ అడ్జాయినింగ్ సెల్స్ అండ్ ట్యూమర్స్ సెల్స్ విల్ మేక్ ఏ నాన్ కోఆపరేషన్, విల్ ట్రై టు మేక్ నాన్ కోఆపరేషన్. ఎప్పుడైతే సరౌండింగ్ సెల్స్ నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేస్తాయో అప్పుడు ఆ పర్టికులర్ ట్యూమర్ టిష్యూ విల్ నాట్ ఏబుల్ టు గ్రో. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్యూమర్ అనుకుందాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సెల్స్ ఈ ట్యూమర్ని ఏం చేస్తాయంటే నాన్ కోఆపరేషన్ చేసి ఓకే దే డోంట్ supply any food, they don't supply any nutrients, oxygen, so that ఏమవుతుందంటే then these cells will make this thing to die, which is nothing but apoptosis. Apoptosis is a programmed cell death. So ఆ సెల్ డెత్ కారణమైనటువంటి జీన్ రెగ్యులేషన్ కనుగొన్నటువంటి రాబర్ అండ్ జాన్ మరియు బ్రెన్నర్. ఈ బ్రెన్నరే ఒకసారి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు రిగార్డింగ్ దిస్ పర్టికులర్ 2002లో రాబర్, జాన్ అండ్ బ్రెన్నర్ అనే ముగ్గురికి దే హ్యావ్ బీన్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ ఫర్ ద జీన్ రెగ్యులేషన్ ఆఫ్ అపోప్టాసిస్. బ్రెన్నర్ చెప్పాడు అనమాట. ఓకే, యాక్చువల్గా ఈ నోబెల్ ప్రైజ్ నలుగురికి ఇవ్వాలి అండ్ 4th person ఈజ్ నథింగ్ బట్ సి ఎలిగాన్స్ అని. ఓకే, సో దీస్ ఆర్ ద 3 people who has been awarded Nobel Prize for the gene regulation of cell death with the support of the organism called as C. elegans. Okay, and మనం గతంలో కూడా చెప్పుకున్నాం 2006లో వచ్చినటువంటి 2006 నోబెల్ ప్రైజ్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రీవియస్ క్వశ్చన్. RNA interference technology, and this has been awarded for Andrew Fire and Craig Mello. Andrew Fire and Craig Mello for the RNA interference technology in Kanukana. So for this also C. elegans has played an important role. Okay, Shimomura and others. Okay, Shimomura and others were awarded Nobel Prize for the GFP, green fluorescent protein kanugunnandukanu. Green fluorescent protein kanugunnandukanu. Green fluorescent protein kanugunnandukanu. These Shimomura and others were also awarded Nobel Prize. Okay, one organism
కాంట్రిబ్యూటెడ్ ఫర్ అచీవింగ్ 4 నోబెల్ ప్రైజెస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వాళ్ళ పేర్లు, దానికి సంబంధించినటువంటి ఫీల్డ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు మల్టిపుల్ డైమెన్షన్స్లో మీరు ఆ టాపిక్ని కన్వర్ట్ చేయగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. నెక్స్ట్, ఇండియా అండ్ యుఎస్ఏ అండర్ సీ నావల్ అగ్రిమెంట్స్. యాక్చువల్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మరియు హీస్ కౌంటర్ పార్ట్ అయినటువంటి సల్లివాన్, దే హ్యావ్ అండర్వెంట్ అన్ అగ్రిమెంట్ ఫర్ ఇండియా అండర్ సీ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం. యుఎస్ఏ ఇండియా అండర్ సీ, యుఎస్ఏ అండ్ ఇండియా అండర్ సీ అగ్రిమెంట్. సో యాక్చువల్గా సబ్మెరైన్స్ని ట్రాక్ చేయడానికి అవసరమైనటువంటి కొన్ని పరికరాల కోసం యుఎం అల్ట్రా మ్యారిటైమ్ మరియు అమెరికాకు చెందినటువంటి అల్ట్రా మ్యారిటైమ్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకుని, సో భారత్కి అండర్ వాటర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను ఈ అల్ట్రా మ్యారిటైమ్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇద్దరు ఉమ్మడిగా ఎస్టాబ్లిష్ చేయనున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇండియా హెస్ బీన్ క్వాడ్లో చాలా ప్రధానమైన భాగస్వామి అయింది. సో ఎప్పుడైతే క్వాడ్లో భారతదేశం ప్రధాన భాగస్వామి అయిందో, ఓకే, యూ కెన్ సీ యాజ్ ఇండియా హెస్ బికమ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ క్వాడ్. ఎందుకు? చైనాకి కౌంటర్గా ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా అండ్ అమెరికా హెస్ బికమ్ ద క్వాడ్ మెంబర్స్ కదా. ఆ క్వాడ్ మెంబర్స్లో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ గణనీయంగా పెరుగుతూ చైనాని కౌంటర్ చేయడం కోసం, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఇండియా మరియు అమెరికాలకు చెందినటువంటి అల్ట్రా మ్యారిటైమ్ మరియు బీడిఎల్ అనే సంస్థలు దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మీరు ఇక్కడ బిట్వీన్ ద ఆర్టికల్స్ చూడాలన్నమాట. ఓకే, ఇదే రోజు న్యూస్ పేపర్లో యూ హ్యావ్ సీన్ ఏ వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రిఫరెన్స్ టు ద టాపిక్ కాల్డ్ యాజ్ వాట్? దిశనాయకే, శ్రీలంక ప్రీమియం దిశనాయకే ఈజ్ విజిటింగ్ చైనా. ఓకే, అదే ఇంకొక పేపర్లో యూ కెన్ సీ ఇండియా మరియు అమెరికా మధ్య అల్ట్రా మ్యారిటైమ్ మరియు బీడిఎల్ మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఎస్టాబ్లిష్ అయింది ఫర్ ద సబ్మెరైన్స్ కోసం, కౌంటరింగ్ చైనా. ఓకే, సో ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్లో మెయిన్స్లో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఇంటర్లింక్ ద థింగ్స్ ఒకే పేపర్లో 2 వేరు పేజెస్లో వచ్చిన వాటిని ప్రాపర్గా ఇంటర్లింక్ చేస్తే ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిపుల్ ఏరియాస్లో డెఫినెట్గా నీ యొక్క యూనిక్నెస్ని పేపర్లో ప్రజెంట్ చేయగలుగుతాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.